Hi guys, welcome to IPL Banisa. Hi Akhilesh, how are you? హలో హలో బాయ్. బాగున్నా, ఎట్లున్నావు? బాగున్నా. అండ్ ఈ రోజు మ్యాచ్ ఎట్లా అనిపించింది అఖిలేష్? ఈరోజు పంజాబ్ డామినేట్ చేసింది. అండ్ ఈరోజు కూడా బోరే కొట్టింది, అంత ఇంట్రెస్టింగ్ లేకుండే. శ్రేయస్ ఫీల్డర్. అయ్యర్ వన్ మ్యాన్ ఆర్మీ అంటే హీఈస్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అని చెప్పొచ్చు మనం టీమ్ ని. ఫీల్డింగ్ ఆ క్యాచ్ అయితే అసలు నేను స్టన్ అయిపోయినా క్యాచ్ చూసి. నేనేంది అక్కడ పక్కన రోహిత్ శర్మ ఇంకా సూర్యకుమార్ యాదవ్ కూడా స్టన్ అయిపోయి ఏది ఇట్లా పట్టింది క్యాచ్ అని చెప్పి. ఆల్మోస్ట్ పడిపోయే టైంలో పై మన అవతలకి క్యాచ్ ఇచ్చింది. అదే కదా, గ్రేట్ అథ్లెటిక్ ఎఫర్ట్స్ అవి. అండ్ స్టార్టింగ్ నుంచి చూస్తే ముంబై ఆ, అసలు ఏం మాట్లాడాలో ముంబై గురించి అర్థమైతలేదు. ఎందుకు ఇట్లా అయిపోయింది ముంబై? ఒకప్పుడు వరుస ట్రోఫీలతో ఉంటుండే. అంటారు సారీ. కదా, పేపర్ మీద గట్టిగా ఉంది, పర్ఫార్మెన్స్ మాత్రం నీళ్ళు ఉంది. పేపర్ మీద చూస్తే టీం మాత్రం మస్తు స్ట్రాంగ్ ఉంది ఉమ్. పర్ఫార్మెన్స్ వైజ్. కానీ క్వింటన్ డికాక్, వి షుడ్ అప్రిషియేట్ క్వింటన్ డికాక్, చాలా బాగా ఆడిండు రోజు ఇన్నింగ్స్. బట్ లాస్ట్కి మళ్ళీ స్లో అయిపోయింది. ఈ మధ్య మ్యాచెస్ అన్ని లాస్ట్కి స్లో అవుతున్నాయి లాస్ట్ ఓవర్స్లలో కదా. అవును, అవును. ఫస్ట్ ఫస్ట్ మంచి స్టార్ట్ ఇస్తున్నాయి. తర్వాత స్లో అయిపోతుంది. మ్మ్. మరి అమిత్ షా అంటున్నాను. అమిత్ షా ఎందుకు వచ్చిండు? అమిత్ షా కొడుకుండే సార్. ఆ, ఆ. అది మనోడు ఏమైనా ప్లాన్ చేసినారా? 300 కొడితే అందరు ఇబ్బంది అవుతుంది రా బాబు, లో స్కోరింగ్ కానీ అన్నట్టు. మ్మ్. 200, ఓ. 202. నాకు తెలిసి 250 కొట్టిన వీళ్ళకి తక్కువనే తెలుసా, పంజాబ్ అసలు టీం కి. ఎన్ని ఓవర్స్ లో ఫినిష్ చేసిర్రు మ్యాచ్? 17th ఓవరా, 60. 16th ఓవరా? 16th ఓవర్ అనుకుంటా. చూద్దామా ఒక్క చూడు. నిమిషం, క్రిక్ ఇన్ఫో ఓపెన్ చేస్తున్నా. किया देखते हंजूम. 21 బాల్స్ ఉండగానే కొట్టిర్రు అంటే అంటే 17th ఓవర్ సిక్స్టీన్ లో. పాయింట్ త్రీ 17th ఓవర్ కొట్టిర్రు. యా. ఆ, అంతే. క్వింటన్ డికాక్ గురించే. అండ్ నమందీర్ కూడా మంచిగా ఆడిండు, ఇద్దరు మంచిగా ఆడిండు. ఉమ్. ఇంకా వేరే బ్యాట్స్మెన్స్ ఎవరు, హార్దిక్ పాండ్యా ఆడలేడు. రూథర్ఫర్డ్ లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడిండని చెప్పి ముందు దింపిర్రు. బట్ కొట్టలేకపోయాడు సూపర్ యార్కర్. రూథర్ఫర్డ్. మ్మ్. సూపర్ యార్కర్ వల్ల అవుట్ అయ్యిండు. అండ్ ఫస్ట్ నుంచి చూస్తే క్వింటన్ డికాక్ లైవ్ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలే. ఫస్ట్ మ్యాచ్ వచ్చిండు, 100 కొట్టిండు. అసలు ఒక్క బాల్ కూడా వికెట్ పడుతుంది అని లేదు. అన్ని మిగతా వాళ్ళందరూ ఛాన్స్లను ఇచ్చారు కానీ మనోడు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు బౌలర్స్ కి. మనము హర్షదీప్ సింగ్ ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు బౌలింగ్ లో మస్త్ వేసిండు. 4 overs 22 runs, 3 wickets, ఎకానమీ 5.5. ఫస్ట్ 2 ఓవర్స్ వేసినప్పుడే మ్యాచ్ సగం అక్కడ వెళ్ళిపోయింది పంజాబ్ కి. మ్మ్. సూర్యకుమార్ యాదవ్, రయాన్ రికిల్టన్ వాళ్ళిద్దరు వికెట్లు పడ్డాయి. సూపర్ వికెట్లు వికెట్లు. పోయినాయి కానీ తర్వాత అయినా మంచి కంబ్యాక్ ఇచ్చింది సూపర్ ముంబై. వచ్చింది. అంటే డికాక్ మంచిగా ఆడిండు. సో బట్ ఇంకొక 20 runs షాట్ కాదు, ఇంకొక 30-40 runs కొట్టాల్సింది. 230-240 ఉంటుండే టార్గెట్. అట్లుంటేనే కొంచెం అట్లుంటే పంజాబ్ సెట్. కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుండే. పంజాబ్ ఎంత ఈజీ కొట్టేసింది, అసలు మ్యాచ్ అల్కా అయిపోయింది. అవును. ఆ, అసలు నేను మొన్న మ్యాచ్ లో కూడా అన్నుండే అదే అనుకునుండే కదా, ఆ. ఎట్లా శ్రేయస్ అయ్యర్ అవుట్ అయితేనే పంజాబ్ వీక్ అవుతుంది. శ్రేయస్ అయ్యర్ ఉన్నంతసేపు నేను గెలిపిస్తా ఖచ్చితంగా అని చెప్పి మనోడు ఆడుతుండు. మళ్ళా ఈరోజు కూడా అదే అయ్యింది. ఈసారి యంగ్ ప్లేయర్స్ చాలా మంచిగా ఆడుతున్నారు. ఇందులో చూస్తే ప్రభ్ సిమ్రన్ సింగ్ చాలా బాగా ఆడిండు. ప్రియాంశ్ ఆర్య స్ట్రైక్ తీసుకున్న ప్రతిసారి అటాక్ చేస్తాడు, మనోడు ఏంటంటే సపోర్ట్ ఇస్తాడు. సో ప్రభ్ సిమ్రన్ చాలా మెచ్యూర్డ్ గేమ్ ఆడిండు ఈరోజు. అంటే ఏదో దూకుడుగా వెళ్ళి కొట్టేద్దాం అన్నట్టు కాకుండా చూసుకొని సింగిల్స్ తీసుకునే టైంలో సింగిల్స్ తీసుకున్నాడు. మ్యాచ్ అవును, సిచ్యుయేషన్ బట్టి ఆడిండు ప్రభ్ సిమ్రన్. అవును. మంచిగా ఆడిండు. మస్తు ఆడాడు. అండ్ బ్యాటింగ్ లో అయితే ఇద్దరిది కోయిన్సిడెన్స్. ఫస్ట్ 6 ఓవర్స్ లో 2 వికెట్లు పడ్డాయి. ఫస్ట్ 6 ఓవర్స్ లో ఒక క్యాచ్ మిస్ అయింది. ఫస్ట్ 6 ఓవర్స్ లో ఒకటే డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు 48 రన్స్ కొట్టారు, వీళ్ళు 60 రన్స్ దాకా కొట్టారు. ఈరోజు ఇంకా మ్యాచ్ లో ఎంవీపీస్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ అంటే ఇందులో హర్షదీప్ సింగ్, ఇందులో షెడ్యూల్ క్వింటన్ సింగ్. డికాక్. ఉమ్. అంతే.
క్వింటన్ అండ్ డికాక్ వాట్ ఎ కమింగ్ టు కమ్‌బ్యాక్ శ్రేయస్ అసలు. అయ్యర్ కప్పు తీసుకొచ్చేలా ఉన్నాడు ఈసారి ఎట్టి పరిస్థితిలో. అసల ప్లాన్ జేసినోడు ఏం ప్లాన్ జేసిండు? ఐపీఎల్ ప్లాన్ జేసినోడు. మధ్యలో ఒక మ్యాచ్ పెట్టాల్సి 2 మ్యాచ్‌లు పెట్టాల్సింది ఆర్‌సీబీ పంజాబ్‌కి. ఒకటే ఎందుకు? మ్యాచ్ పెట్టిండు. ఒకటే మ్యాచ్ అండి. అది కూడా మే 17థ్ ఉంది. మ్మ్. అసలు టేబుల్ టావర్స్ మ్యాచే లేదు. ఈ ఫస్ట్ 7 మ్యాచెస్‌లల్ల ఇద్దరివి. సెకండ్ లెగ్‌లో ఉన్నాయి. అంటే వాళ్ళు టేబుల్ టాప్కి వస్తారని వాళ్ళకి తెలియదుగా. ఈ సీజన్‌లో 2 మ్యాచ్‌లు పెట్టాల్సింది వాళ్ళిద్దరికి. ఏమన్నా గట్టి టీమ్స్ అసలు. సో ఓకే, అది ఈరోజు మ్యాచ్ గురించి గైస్. అండ్ రేపటి మ్యాచ్ గురించి కేకేఆర్ హ్యాస్ నథింగ్ టు లూజ్. ఇంకా రేపు వచ్చి అవుట్ రైట్ పర్ఫామ్ చేయాల్సిందే ఎట్టి హ్మ్. పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి ఖచ్చితంగా గెలిస్తేనే ఎంతో కొంత హోప్ ఉంటుంది ఉండడానికి లీగ్లో. లేకపోతే కొంచెం కూడా హోప్ ఉండదు. సో నాకు తెలిసి కేకేఆర్ ఇంకా వితౌట్ ఎనీ ఫియర్ రేపు వచ్చి ఫుల్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు అనిపిస్తుంది. అంటే మనిషికి ఏదైనా ఎప్పుడైనా కోల్పోనీకి ఏం లేనప్పుడే కొంచెం స్ట్రాంగ్గా బయటకు వస్తారు కదా. సో అది కూడా రేపు అంతే అనుకుంటున్నా. అందరు కేకేఆర్ ప్లేయర్స్ రేపు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తారు అని అనుకొని ఐఎమ్ గోయింగ్ విత్ కేకేఆర్ టుమారో. జీటీ మంచిగా ఉంది, అంటే జీటీ గెలవచ్చు. మంచి ఫామ్లు ఉంది. బట్ నేను కేకేఆర్ ఎందుకో రేపు వచ్చి ఫియర్లెస్ పర్ఫార్మెన్స్ తోని ఐదర్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే మంచిగా బౌలింగ్ చేయడం, ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎక్కువ స్కోర్ బోర్డు మీద వేయడము అట్లా ఉంటుందేమో అనుకుంటున్నా. అండ్ లెట్స్ సీ వాట్ రహానే విల్ డూ. అండ్ వాళ్ళకి విన్ ఒక మంచి రికార్డ్ ఉంది జీటీ మీద. ఆడ అహ్మదాబాద్‌ల రింకు సింగ్ 29 రికార్డ్ ఉన్నప్పుడు 5 సిక్సెస్ కొడతాడు. అదే అది అక్కడనే. అదే ఆ ఇన్నింగ్స్ తోటే ఫేమస్ అయింది రింకు సింగ్. అండ్ ఇంకొక న్యూస్, పతిరానా ఎన్ఓసి వచ్చిందంట. నో వావ్! అబ్జెక్షన్ సర్టిఫికేట్. బట్ అయినా మ్యాచ్ రేపు ఆడట్లేదంట డ్యూ టు సమ్ లాజిస్టికల్ రీజన్స్. హ్మ్. ఓకే. అండ్ అండ్ పతిరానా సన్ ఉంటే. హ్మ్. చెప్పు చెప్పు. అండ్ సన్ రైజర్స్‌కి ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే డేవిడ్ పెయిన్ ఇంజ్యూర్డ్ అయ్యి రూల్డ్ అవుట్ అయ్యిండు. మ్మ్. అండ్ ఇంకోటి ప్యాట్ కమిన్స్ 17థ్ ఆర్ 18థ్ జాయిన్ అవుతుంది టీంలో. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కూడా మంచిగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి ఆ, అందులో పోస్ట్ చేసిండనమాట. హావ్ వెరీ గుడ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ బిఫోర్ హెడింగ్ టు ఇండియా అని పెట్టి. మ్హూ. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ప్యాట్ కమిన్స్ రాక కోసం వెయిటింగ్. ప్యాట్ కమిన్స్ వచ్చినాక ఎస్ఆర్హెచ్ ఇంకొక లెవెల్ ఉంటుంది ఇంకా. లెవెల్ ఉంటది. నిజంగా ప్యాట్ బౌలింగ్ కమిన్స్ క్యాప్టెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాప్టెన్సీ క్రేజీ ఉంటుంది ప్యాట్ కమిన్స్ది. అండ్ మనోళ్ళు కూడా బ్యాటింగ్ దానికి డెప్త్. తోడు మంచి స్క్వాడ్ ఉంది. సో ప్యాట్ కమిన్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాడు ఆ స్క్వాడ్ని, ఆ స్క్వాడ్లో ఎలాంటి కాన్ఫిడెన్స్ తీసుకొస్తాడు, ఇవన్నీ నెక్స్ట్ మాట్లాడదాం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అప్పుడు. నౌ కమింగ్ టు జీటీ వర్సెస్ కేకేఆర్. ఇందులో జీటీలో చూసుకుంటే మనకి శుభ్మన్ గిల్, ఇంకా సాయి సుదర్శన్ మంచి టాప్ బ్యాటర్స్ అని చెప్పొచ్చు. అండ్ బట్లర్, యా, ప్లేయర్స్ టు వాచ్ ఇంకా కేకేఆర్లో అంగక్రిష్ రఘువంశీ అండ్ అజింక్య రహానే. వీళ్ళు కిన్నెలైన్ అలానే అండ్ బౌలర్స్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ ఫ్రమ్ జీటీ అండ్ వైభవ్. మియాబ్. యా, అయ్యా! మియాబాయిని మర్చిపోతున్నా. హైదరాబాద్ మియాబాయ్. సిరాజ్. ఇప్పుడు ఈసారి మంచిగా కొంచెం రషీద్ ఖాన్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది అనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్ తోని. ఎందుకు అండ్ సిరాజ్ కూడా మంచిగా చేసిండు. సిరాజ్ కూడా మంచి చేసిండు. బట్ టూ ప్లేయర్స్ చెప్తున్నా, టూ ఓకే. ప్లేయర్స్ యా, టూ ప్లేయర్స్ ఇందులో వచ్చేసి వైభవ్ అరోరా, సునీల్ నరేన్. అండ్ ఈ స్టాట్స్ చూసుకుంటే జీటీ 4 పాయింట్స్ తో ఉంది, కేకేఆర్ 1 పాయింట్, అది కూడా నో రిజల్ట్ వల్ల వచ్చింది. అండ్ అంతే. జీటీ ఒక 2 మ్యాచెస్ గెలిచింది. వరుణ్ చక్రవర్తిని కూర్చోబెట్టాలి ఈ మ్యాచ్ లో కూడా. అసలు టోటల్ రన్ గెలిచింది. స్కోర్డ్ ఇన్ దిస్ సీజన్ జీటీ వచ్చేసి 741 రన్స్. అండ్ కేకేఆర్ వచ్చేసి 722 రన్స్. అండ్ వికెట్స్ టేకెన్ వచ్చేసి కేకేఆర్కి మంచిగా ఉంది, 25 వికెట్స్ తీసుకుంది మొత్తం సీజన్లో. అండ్ జీటీ జీటీ 21 వికెట్స్. అండ్ రన్స్ ఇవ్వడం కూడా కేకేఆర్ మంచిగానే ఇచ్చింది, 824 రన్స్. జీటీ 824 రన్స్. జీటీ 748 రన్స్. చెప్పలేం. రేపు గెలిచే ఛాన్స్ బట్ అయితే మ్యాక్స్ మ్యాచెస్ జీటీకి చూసుకుంటే ఉంది. అది కరెక్టే, మంచిగానే ఉంది. యావరేజ్ కేకేఆర్కే తక్కువ ఉంది చూస్తే, ఎందుకంటే కేకేఆర్ హ్యాస్ ప్లేడ్ 5 మ్యాచెస్
జీటీ అండ్ జీటీ 4 మ్యాచెస్ ఆడింది. అండ్ మ్యాక్స్ హైయెస్ట్ టీమ్ స్కోర్ వచ్చేసి ఇండివిజువల్ టీమ్ స్కోర్ కేకేఆర్ 220, జీటీ టూ జీటీ టెన్ టూ టూ టెన్ టెన్ అదే సో లాస్ట్. కొంచెం అదే ఇంకా రేపు ఇంకా మంచి కాన్ఫిడెన్స్ తో వచ్చి కేకేఆర్ ఇంకా మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నేనైతే కేకేఆర్ అనుకుంటున్నా రేపు. జీటీ మ్యాక్స్ ఉంది. కేకేఆర్ పోయేది ఏం లేదు కాబట్టి గెలిచిందంటే బాగుంటుంది. పోయేదేం లేదు కాబట్టి నాకు కొంచెం ఎందుకో మంచిగా ఆడదా అనిపిస్తుంది రేపు. ఉమ్. అండ్ మ్యాచ్ ప్రివ్యూ. ఇక ముంబై రూల్ అవుట్ చేయాలా, రూల్ అవుట్ చేయొద్దా? ప్రతి సీజన్ ఇంతే ఉంటది ముంబై. ఫస్ట్ అయితే 7 మ్యాచ్లలో 5 ఓడిపోతుంది, ఒకటి 6 ఓడిపోతుంది. తర్వాత 7 మ్యాచ్లలో 7 మ్యాచ్లు గెలుస్తుంది. అదో బాధ ముంబై తోటి. ముంబై హ్యాస్ నోన్ ఫర్ ఇట్స్ కమ్బ్యాక్స్. చెప్పలేం. ఏం కమ్బ్యాక్ ఏమో, ప్రతిసారి ఇదో బాగా వెరైటీ ఉంటది ముంబై. మ్మ్. అంటే ఓకే, మరి కమ్బ్యాక్ ఇస్తే బాగుంటది కానీ బ్యాక్గ్రౌండ్ ఏం నడుస్తుందో మనకు తెలియదు. అంటే ముంబై లేకపోతే కొంచెము మ్యాచ్ వ్యూస్ కూడా తక్కువ ఉంటాయి. కొంచెం ముంబై వెళ్ళిపోయింది అనుకో, ముందే వెళ్ళిపోయిందన్న గ్యారంటీ వచ్చే ప్లేయర్స్కైనా ఫ్యాన్స్కైనా అప్సెట్ అయ్యి ఐపీఎల్ వ్యూస్ ఖచ్చితంగా తగ్గుతాయి కొంచెం. పెద్ద టీమ్స్ అంతే కదా బాధ. ఇప్పుడు ఆర్సీబీ అయినా, చెన్నై అయినా, ముంబై అయినా, ఆ టీమ్స్ అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ కాబట్టి కొంచెం అవి ముందే ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళవని తెలిస్తే మ్యాచెస్ వ్యూస్ కొంచెం తక్కువ వస్తాయి. అండ్ ఫ్యాన్స్ కూడా ఇంకా డిసప్పాయింట్మెంట్తో ఉంటారు. యా అంతే మరి ఇంకా ఈరోజు. ఎందుకో 3 డేస్ నుంచి మ్యాచ్లన్నీ నార్మల్ గా పోతున్నాయి, థ్రిల్లర్ లేవు, అసలు హై ఐపీఎల్ స్కోరింగ్ లేవు. ఈసారి ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ 1-on-1 మ్యాచెస్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి అది కూడా స్లోనే ఉండే. మధ్యలో ఒక 2-3 మ్యాచెస్ ఏమో మంచిగా వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్లోనే ఉంది లాస్ట్ 3 డేస్ నుంచి. ఇంట్రెస్టింగ్గా ఏం జరగట్లేవు మ్యాచెస్. 200 స్కోర్ కొట్టింది ఇప్పుడు అసలు అయితలేదు ఐపీఎల్. అసలు ఈజీ అంటే ఈజీగా పవర్ ప్లేలోనే 100 రన్స్, 70 రన్స్ పవర్ ప్లేలోనే వస్తున్నాయి. సో అంతే. సో ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. ఐపీఎల్ బానిసా. అండ్ స్పాన్సర్డ్ బై నథింగ్. థ్యాంక్ యూ గైస్. కాన్స్టిట్యూషన్. అండ్ సే నో టు బెట్టింగ్. బెట్టింగ్ చేయకండి. మ్యాచెస్ చూడనీకి వెళ్ళినప్పుడు స్టే సేఫ్. ఫ్యాన్ వార్స్ ఏం పెట్టుకోకండి అక్కడ స్టేడియంలో. అండ్ యా. డీజేలు వెళ్ళి అదేమో లొల్లి నడుస్తుంది. డీజే ఏదో మొన్న ఎవరు. ఇడ్లీ సాంబార్. యా అంతే. అంతే. అంతే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో టుమారో. యా, థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి. సరే సరే. బాయ్ బాయ్.